Welcome students and my dear parents. AP MSET 2026 ఎగ్జామినేషన్ అపియర్ అయిన స్టూడెంట్స్ అందరికీ వెరీ ఇంపార్టెంట్ డిక్లరేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేయకపోతే ర్యాంక్స్ అయితే ఇవ్వరు. ఎవరెవరు డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేయాలి, ఎలా ఫిల్ చేయాలి అనేది క్లారిటీగా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి. మీరు ఏపీ ఎంసెట్ 2026 వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఆల్రెడీ వెబ్సైట్లో మీకు స్క్రోలింగ్ కూడా వస్తుంది చూడండి. ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ అని ఉంది. ద క్యాండిడేట్ హూ అపియర్డ్ ఏపీ ఎంసెట్ 2026 ఎగ్జామినేషన్ అండ్ క్వాలిఫైడ్ ఇన్ ఇంటర్మీడియట్. ఏపీ ఎంసెట్ ఎగ్జామ్కి రాస్తున్న వాళ్ళైనా మీరు ఇంటర్మీడియట్లో పాస్ అయి ఉంటే మీరు డిక్లరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి అని క్లియర్గా మెన్షన్ చేశారు. బిఫోర్ దట్ మీకు వెబ్సైట్ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే మెంటర్షిప్ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. మెంటర్షిప్ ఫీ అమౌంట్ పే చేసిన తర్వాత వాట్సాప్ నెంబర్కి మీ వెబ్సైట్ డీటెయిల్స్, ఎంపీసీ బైపీసీ ఎగ్జామ్ ఎప్పుడు రాశారు, మార్క్స్ అన్నీ వస్తాయి, మీ ర్యాంక్స్ ఏవి మీ దగ్గర డీటెయిల్స్ ఉంటే అవి అయితే పంపించండి. పేమెంట్ చేయాల్సిన నెంబర్ ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది. మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతే ఫస్ట్ డే అడ్మిషన్ కంప్లీట్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పేమెంట్ ప్రాబ్లం ఏమైనా ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, మీకు మళ్ళీ ఆల్టర్నేటివ్ నెంబర్స్ కూడా పేమెంట్ కోసం ఇవ్వడం జరుగుతుంది. సో డిక్లరేషన్ ఫామ్ ఎవరెవరు ఫిల్ చేయాలి అంటే కనుక క్లారిటీగా వినండి. మీరు ఏపీ ఎంసెట్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్, అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అయ్యుండి మీరు ఏపీ బోర్డుకు సంబంధించి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు అయితే కనుక మీరు డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేయని అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఏపీకి సంబంధించి క్లియర్గా మెన్షన్ చేశారు కదా, డిక్లరేషన్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 2022. అంటే మీరు లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా సరే 2022 నుంచి ఏపీలో ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్ రాసి పాస్ అయిన వాళ్ళు 2026 వరకు ఎవరు ఫిల్ చేయని అవసరం లేదు. మీరు కనుక సిబిఎస్ఈ స్టూడెంట్స్ అయి ఉంటే డిక్లరేషన్ ఫామ్ కంపల్సరీగా ఫిల్ చేయాలి. మీరు కనుక ఆర్జీకేటీ స్టూడెంట్స్ అయితే మీకు తర్వాత మీ ఇంటర్ మార్క్స్ ఆటోమేటిక్గా ఫెచ్ చేసుకుంటారు, ఇప్పుడే అవసరం లేదు. అలాగే అదర్ స్టేట్ బోర్డు ఇంటర్మీడియట్ ఎవరైనా రాసిన స్టూడెంట్స్ ఉంటే మీరైతే డిక్లరేషన్ ఫామ్ కంపల్సరీగా ఫిల్ చేయాలి. ఫిల్ చేస్తేనే ర్యాంక్స్ వస్తాయి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. అన్ని డౌట్స్కి ఒక వీడియోలో క్లారిఫికేషన్ ఇస్తాను. ఏపీ బోర్డుకు సంబంధించి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు కాకుండా రిమైనింగ్ అన్ని బోర్డుకు సంబంధించిన స్టూడెంట్స్ మీ ఇంటర్మీడియట్ మార్క్స్ ఎంటర్ చేయాల్సిందే కంపల్సరీగా. లింక్ పైన క్లిక్ చేసి. థ్యాంక్ యూ.